ఇక రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ లో రిబేట్ పోలింగ్ క్లినిక్ ఫార్మసీని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమానికి తుందుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు। దేశంలో అనునిత్యం ఒక రోగం మాయమైంది అని చెప్పి భావిస్తున్న తరుణంలో అనేక రకాల కొత్త రోగాలు ప్రజల్ని వెంటాడుతా ఉన్నాయి। సామాన్య ప్రజానీకానికి కూడా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎన్నడూ కనకూడని వినకూడనటువంటి అనేక మాయ రోగాలు వాళ్ళు వెంటాడుతారు। కుటుంబానికి, మనిషికి ప్రతిదీ కూడా ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది। పెళ్ళి, ఇల్లు కట్టుకోవడం, ఇతర కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ముందస్తుగా అనుకొని బడ్జెట్ రూపాయలు చేసుకొని వాళ్ళు ముందుకు పోతారు। కానీ అనుకోని ఖర్చు, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ వచ్చేటువంటిది ఇవాళ వైద్య రంగంలో కాబట్టి ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్తో కుటుంబాలే ఉక్కిరిబిక్కిరై అనేక రకాల అప్పుల ఊపిలో కొనుక్కుపోయి బాధలు అనుభవిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎంత శాస్త్ర విజ్ఞానం ఎదిగినప్పటికీ కూడా ఆ ఖర్చు తగ్గకపోగా రోజు ఎక్కువవుతున్న ఈ సందర్భంలో ఇవాళ అనేక రకాల ఫార్మా కంపెనీలు అనేక రకాల రీసెర్చ్ చేసి కొంత మందులు బయటకు వస్తూ ఉన్నాయి। జనరిక్ మెడిసిన్ పేరిట సరసమైన దానిలకు ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తారు। ఇవాళ రిబేట్ ఫార్మా ఇలా హైదరాబాద్లో కానీ ఏకకాలంలో ఒక 200 ఈ మెడికల్ హాల్స్ అయితే ఓపెన్ చేస్తారు। వాళ్ళు ఒకటే కోరుతున్న నాణ్యమైన మందుని అమ్మండి। రోగం వస్తే పేదవాడు కొనుక్కొని వేసుకుంటే ఈ గోళీ వాడినా కదా అని చెప్పి అనుకుంటాడు కాబట్టి తప్పకుండా క్వాలిటీ మెడిసిన్ అమ్మే ప్రయత్నం చేయండి। అది జనరిక్ మెడిసినా, అది ఇంకో మెడిసినా పక్కన పెడితే నాణ్యమైన మందుని అమ్మే ప్రయత్నం చేయాలి। ఆ మందుని సరసమైన ధరకు అమ్మేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఆ మందు ఎక్స్పైరీ డేట్ కాకుండా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని ప్రజలకు పూర్తి విశ్వాసం పొందే రిబేట్ ఫార్మా ఇవాళ షాప్గా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా। ఇవాళ తెలంగాణ 2 బిడ్డలు ఏకకాలంలో ఇన్ని షాపులు ఓపెన్ చేయడం కొంత సాహసంతో కూడినటువంటి చర్య అయినప్పటికీ కూడా తప్పకుండా విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా। వాళ్ళకి శుభాకాంక్షలు సరిపోయింది। విద్య, వైద్యం అనేది ప్రభుత్వం యొక్క కనీస కర్తవ్యం। అది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్। ఇవాళ ఏ పేదలైతే ప్రభుత్వ దవాఖానలో వైద్యం పొందుతున్నారో అలాంటి వాళ్ళు బయటికి మందుల కోసం పోకుండా, బయటికి పెథలాజికల్ టెస్ట్ల కోసం పోకుండా, బయటికి ఎంఆర్ఐ స్కాన్లకు, సిటీ స్కాన్లకు పోకుండా అన్ని రకాల తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో కొంత జరుగుతూ ఉంది। ఓవర్ నైట్లో మొత్తం సాధిస్తామనే విశ్వాసం లేకపోయినప్పటికీ కూడా ప్రజలకు కేసీఆర్ గారి నాయకత్వంలో 5 సంవత్సరాల కాలంలో కొంత విశ్వాసం అయితే పాతకొల్పగలిగినాం। రాబోయే కాలంలో మరింత విశ్వాసం పొందడమే కాకుండా ఇది మా దవాఖానా, మమ్మల్ని బాగు చేసే దవాఖానటువంటి స్థాయికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేక రకాల న్యూ ఇనిషియేటివ్స్ తీసుకుంటాము। తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకం।